ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి రాముడు వచ్చాడు. రాముడు వచ్చినప్పుడు ఏం జరిగింది? అతిథి మర్యాద అనేది పాటించాడు సుగ్రీవుడు. ఇంకా స్నేహం ఇంకా కుదరలేదు. అతిథి మర్యాద అని పాటించాడు. ఎలా చేశాడు? అతనున్నదే ఒక ఋష్యముఖ పర్వతం మీద. ఎటువంటి భవనాలు లేవు, ఏమీ లేవు. ఎలా చేశాడో కుర్చీ వేసాడని చెప్పి. ఎలాగా? ఒక ఎర్రచందనపు కొమ్మ కొట్టుకొచ్చి రామ నువ్వు కూర్చో అని చెప్పాడు. అవునా? రామ నీవు కూర్చో అని చెప్పాడు. హనుమ వెళ్ళి ఏం చేశాడు? ఇంకొక ఎర్రచందనపు కొమ్మ కొట్టుకుని వచ్చి లక్ష్మణుడికి కూడా ఒక కొమ్మ ఇచ్చి లక్ష్మణ నీవు కూడా కూర్చో అని చెప్పాడు. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాముడు ఇందాక హనుమకు చెప్పినదే పూర్తిగా చెప్పాడు. నేను దశరథ మహారాజు గారి కొడుకుని అశ్వమేధ యాగం చేస్తే యాగపురుషుడు ఇచ్చినటువంటి పాయస ప్రభావం వల్ల మేము నలుగురం అన్నదమ్ములం పుట్టాము. మా నాన్నగారు దశరథ మహారాజు గారు సూర్యవంశం మాది. మా నాన్నగారిని మేము సత్యం మీద నిలబెట్టడం కోసం నేను వనవాసానికి వచ్చాను. మా తల్లి కైకాదేవి కోరిన కోరిక మీద మా నాన్నగారు ఇచ్చిన మాట వల్ల నేను వనవాసానికి వచ్చాను. నా భార్య జానకీదేవి, ఆమెను మాయా ప్రభావం వల్ల మేము దండకారణ్యంలో ఉండగా ఆమెను మాయా ప్రభావం వల్ల రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆమెని అన్వేషిస్తూ వచ్చాము. అలా అన్వేషిస్తున్నటువంటి క్రమంలో మాకు శబరిమాత కనిపించింది. శబరిమాత మాకు ఈ విషయం చెప్పింది. నీతో స్నేహం చేసుకోమని చెప్పింది సుగ్రీవ అని చెప్పాడు. చెప్తే సుగ్రీవుడు సంతోషించాడు. ఇప్పుడు సుగ్రీవుడు కూడా చెప్పుకున్నాడు. ఇందాక నేను వాలి గురించినటువంటి వృత్తాంతం అంతా, నేను నా అన్నతో ఎంతో ప్రాణంగా ఉండేవాడిని. నా అన్న నేను ఎంతో బహిప్రాణాలుగా ఉండేవాళ్ళం. అటువంటిది ఒకనాడు నేను పొరబడి మా అన్న చనిపోయాడు అనుకుని గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తే ఆ తర్వాత మా అన్న ఆ ద్వారాన్ని బద్దలగొట్టుకుని వచ్చాడు తన చేత్తో, తన ముష్టిఘాతాలతో. ముష్టిఘాతములు అంటే పిడికిలి గుద్దులు. అందరూ గుర్తుపెట్టుకోండి, పిడికిలి గుద్దులు ముష్టిఘాతములు అంటే. పిడిగుద్దులు అంటారు చూడండి, ఇట్లా పెట్టి కొట్టేయడం, అవి ముష్టిఘాతములు అంటే. పిడిగుద్దులతో బద్దలు కొట్టుకుని బయటికి వచ్చాడు మా అన్న. నేను తప్పు చేశాను అనుకుని, అనురాధ నేను ఆఖరిలో ఇస్తానండి మీకు డౌట్ క్లారిఫికేషన్, లేదంటే మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి, మధ్యలో అడగకూడదు. ఇప్పుడు ముష్టిఘాతములతో కొట్టాడు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత నన్ను అపార్థం చేసుకుని నా భార్యను కూడా అక్రమంగా తన దగ్గర ఉంచుకుని నన్ను బయటికి పంపించేశాడు అని చెప్పుకున్నాడు. చెప్పుకునేసరికి రాముడు కూడా ఓదార్చాడు. నీవు ధర్మాత్ముడవి, నీవు ధర్మాన్ని పాటిస్తున్నావు కాబట్టి ధర్మాత్ముడైనటువంటి నీ పట్ల తప్పు చేయడం అనేది వాలి యొక్క ప్రవర్తన, దుష్ట ప్రవర్తన. అది ఏమాత్రము క్షమించదగినది కాదు. నీకు నీ భార్యని ఖచ్చితంగా నీ వైపుకు వచ్చేలాగా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యోధుల గురించి మనం తెలుసుకోవాలి. ఏ యోధులిద్దరి గురించి? షణ్ముఖ్ అండ్ మనస్విని. మీ డౌట్ నేను తర్వాత చెప్తాను. డౌట్ సెషన్ ఉంది కదా మనకి. ఈ యోధుల గురించి మనం తెలుసుకోవాలి. ఏ యోధుల గురించి మనం తెలుసుకోవాలి? అసలు ఈ జాంబవంతుడు వృద్ధుడు ఎలా అయ్యాడు, కులవృద్ధుడు ఎలా అయ్యాడు, వానర వృద్ధుడు అని చెప్పి ఎందుకు అంటున్నారు జాంబవంతుడిని? కొంచెం ఆ జ్ఞానం కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ జాంబవంతుడు అనేవాడు ఎప్పటివాడంటే బ్రహ్మమానస పుత్రుడు జాంబవంతుడు బ్రహ్మమానస పుత్రుడు. బ్రహ్మమానస పుత్రుడు ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మగారు మానవాకారంలో ఉంటాడు. ఈయనేమో భల్లూకం ఆకారంలో ఉన్నాడు. భల్లూకము అంటే బేర్, సింప్లీ స్పీకింగ్ ఒక బేర్. అవునా కాదా? ఆ ఆకారంలో ఉన్నాడు. కానీ ఏమిటిది అంటే బ్రహ్మగారు ఆవులిస్తుండగా పుట్టినటువంటి వాడు జాంబవంతుడు. ఎప్పుడు? ద్వాపరయుగంలో కాదు, సృష్టి ప్రారంభమైనప్పుడు. మనుషులు అనేటటువంటి వారే సృష్టించక ముందు, మనుషులు అనేటటువంటి వారు అసలు ఈ సృష్టిలో లేకముందు ఈ జాంబవంతుడు ఆ ఆకారంతో వచ్చాడు. వస్తే ఏదో తపస్సు చేసుకుంటున్నాడు. బ్రహ్మగారి కొడుకు కదా, ఎంతైనా ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ఉంటున్నాడు. అలా నెమ్మదిగా యుగాలు మొదలయ్యాయి, మన్వంతరాలు మొదలయ్యాయి, యుగాలు మొదలయ్యాయి. మొదలైనప్పుడు ఈ జాంబవంతుడి గొప్పతనం ఏంటంటే, మనం మత్స్యావతారము, కూర్మావతారము ఇవన్నీ చూసినప్పుడు
మత్స్యావతారము అనురాధ గారు మీరు ఒక్కసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. మత్స్యావతారము, కూర్మావతారము ఇవన్నీ చూసినప్పుడు ఏం జరిగిందంటే ఈ జాంబవంతుడు అవన్నీ ఏంటి, చిన్న చిన్న మీనియేచర్స్ కింద చూసేట వీటన్నిటినీ కూడాను. ఎటువంటి విధంగా పెద్ద పెద్ద పర్వతాలతో ఆడుకున్నాడు. పర్వతాలకి రెక్కలుండేవి అని చెప్పి అంటారు ఎప్పుడు సత్యయుగంలో. ఆ రెక్కలున్న పర్వతాలను చూశాడు ఆయన. శివుడి గళము ఎప్పుడు నల్లబడింది, అమృత మథనం జరిగేటప్పుడు, క్షీరసాగర మథనం జరిగేటప్పుడు విషం పుట్టి ఆ విషాన్ని శివుడు తీసుకున్నప్పుడు ఆ విషాన్ని గళం దగ్గర అంటే గొంతు దగ్గర ఆపేసినప్పుడు ఆ గొంతంతా కూడా నల్లబడిపోయింది. నేను ఆ నల్లబడక ముందు చూశాను రామా అని చెప్పుకున్నాడు. ఎప్పుడు, ఏ యుగంలో? శివుడి గొంతు నల్లబడక ముందు అంటే ఎంత ముందు నుంచి ఉన్నాడు? అదే కాదు, వామనావతారంలో ఉన్నప్పుడు, విష్ణుమూర్తి వామనావతారంలో ఉన్నప్పుడు వామనుడికి నేను ప్రదక్షిణం చేశాను అని చెప్పాడు. అంటే వామనుడు ఎంత పెద్దగా పెరిగాడు, ఎంత పెద్దగా పెరిగాడు. బలి దగ్గరికి వచ్చాడు వామనుడు. వచ్చినప్పుడు బలి దగ్గరికి దానం పట్టాడు. దానం పట్టినప్పుడు 3 అడుగుల నేల కావాలని చెప్పి బలి అడిగితే, వామనుడు అడిగితే బలి హేళనగా నవ్వుకున్నాడు. ఏమిటి 3 అడుగుల నేల, అది నీకు నేను ఇవ్వాలా అని చెప్పి హేళనగా నవ్వుకున్నాడు. సరే ఇస్తాను తీసుకో అని చెప్పి అనగానే వెంటనే వామనుడు పెరగడం మొదలుపెట్టాడు. ఒక పాదంతో మొత్తం భూమండలం మొత్తాన్ని ఒక పాదంతో కొలిచాడు. రెండో కాలిని అంతంతగా పెరిగాడు. ఎంతగా పెరిగాడు? ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభోవీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయ్యై ధ్రువునిపైనంతయ్యై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండానంత సంవర్ధి అయి. ఎంత ఇంత పిల్లాడు ఎంతగా పెరిగాడు? అభోవీధి అంటే ఆకాశానికి ఎదిగాడు, చంద్రమండలానికి ఎదిగాడు, ధ్రువ నక్షత్రపు మండలానికి ఎదిగాడు. మొత్తం చుట్టేస్తున్నాడు, లోకాలన్నింటినీ చుట్టేస్తున్నాడు. ఒక కాలితో మొత్తం భూమండలం మొత్తాన్ని కొలిచాడు. రెండో కాలితో పైన ఉన్నటువంటి ఆకాశం మొత్తాన్ని కొలిచాడు. మూడో కాలు ఎక్కడ పెట్టమంటావంటే బలి తెల్లబోయి నా నెత్తి మీద పెట్టు అని అడిగాడు. అంత ఎదిగినటువంటి వామనుడికి నేను ప్రదక్షిణం చేశానంటే వామనుడు ఎంత అయ్యాడు? ఈ లెక్కన వామనుడు అనేవాడు ఎంత అయ్యాడు? అంతటి వామనుడికి ఈయన ప్రదక్షిణం చేశాడంటే ఈయన శక్తి ఏంటి అసలు? ఈ జాంబవంతుడి శక్తి అసలేంటి? అంత పెరిగినటువంటి వామనుడికి నేను ప్రదక్షిణం చేశాను రామా అని చెప్పుకోగలిగాడంటే వామనుడి శక్తి ఏంటి, అతని సామర్థ్యం ఏంటి, అసలు అతని కెపాసిటీ ఏంటి, అది మనకు అర్థం అవ్వాలి కదా, అవునా కాదా? వాట్ ఈజ్ హిస్ కెపాసిటీ అండ్ వాట్ ఈజ్ హీ అప్ టు అనేది అర్థం కావాలి కదా. అందుకని చెప్తున్నాను జాంబవంతుడు ఎంతటివాడు అనేది. జాంబవంతుడు ఎంతటివాడు అనేది అందుకని చెప్తున్నాను. అంతేకాదు విష్ణుమూర్తి కొంచెం నీలమేఘశ్యాముడు, కొంచెం నల్లగా ఉంటాడు అని చెప్పి రాముడు ఒకడే కాదు, కృష్ణుడు నల్లనివాడే, విష్ణుమూర్తి కూడా నల్లనివాడే. కానీ విష్ణుమూర్తి ఈ యుగంలో కాదు, అంతకుముందు యుగంలో కొంచెం ఎర్రగా ఉండేవాడు. ఆ విష్ణుమూర్తిని నేను చూశానని చెప్పాడు. అంటే అసలు ఈయన వయసు ఏంటి అసలు? ఫస్ట్ మనం దశరథుడు 66,000 సంవత్సరాలు అని మనం చెప్పుకుంటున్నాం. అసలు వాట్ ఈజ్ హీజ్ ఏజ్? ఈ జాంబవంతుడి సంగతి ఏంటి? ఇతని ఏజ్ ఎంత, ఇతని వయసు ఎంత, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎన్ని రకాలు చూశాడు, ఇంకెంత చూస్తాడు? ఇంకో విషయం తెలుసా, జాంబవంతుడు రాముడితో ఆగిపోలేదు. జాంబవంతుడు ఎక్కడికి కలుస్తాడు? ద్వాపరయుగంలో కలుస్తాడు. జాంబవతీదేవి ఎవరికి భార్య? జాంబవంతుడి కూతురైనటువంటి జాంబవతీదేవి ఎవరికి భార్యగా వెళ్తుంది? శ్రీకృష్ణుడికి భార్యగా వెళ్తుంది. అంటే ద్వాపరయుగంలో పరమాత్మకి మామగారు అయ్యాడు జాంబవంతుడు, అవునా కాదా? అంతటి యోధుడు జాంబవంతుడు, అంతటి గొప్పవాడు. అటువంటి గొప్పవాడు ఎందుకు సుగ్రీవుడితో ఉన్నాడు? రాజు పక్క నించోకుండా ముసలాన్ని అయిపోయాను బాబు, ఏదో వేళకింత పెడితే శుభ్రంగా తిని పడుకుంటాను రాజభవనంలో అని చెప్పి వాలి దగ్గర ఉండకుండా సుగ్రీవుడితో ఉండి ఎందుకు ఈ కొమ్మలు చెట్లు అన్ని పట్టు తిరుగుతున్నాడు? ధర్మం సుగ్రీవుడి వైపు ఉంది కాబట్టి, ధర్మం అనేటటువంటిది సుగ్రీవుడి వైపు ఉన్నది కాబట్టి జాంబవంతుడు సుగ్రీవుడితో పాటే ఉన్నాడు. అలాగే హనుమ. ఎందుకు హనుమని తర్వాత చెప్తున్నాం? పెద్దవాళ్లే. హనుమ జాంబవంతుడి తర్వాత వాడి కాబట్టి. హనుమ అనేటటువంటి వాడు
ఎంత శక్తివంతుడంటే చిన్నప్పుడు అతను సహజ ప్రభావం చేత, వానర ప్రభావం చేత ఈ ఋష్యాశ్రమాలని వాటిని ధ్వంసం చేసేస్తూ ఉండేవాడు. చెప్పుకున్నాం కదా, కేసరికిను అంజనాదేవికి పుత్రుడని చెప్పి ఋష్యాశ్రమాలని, ఈ వనాలని అన్నిటినీ ధ్వంసం చేసేస్తున్నాడు. ధ్వంసం చేసేసరికి ఏమవుతోంది, ఈ ఋషులందరూ అంటున్నారు ఈ పిల్లవాడు మంచివాడే కానీ ఇతని శక్తి, ఇతనికి ఇప్పుడు ఇంత శక్తి అవసరం లేదు, వీడికి ఈ ఈ పిల్లాడికి ఇంత శక్తి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి చెప్తారు. అంతకుముందు ఏం జరిగింది, హనుమంతుడు ఎవరి కొడుకు అని చెప్పుకున్నాము, వాయు ప్రభావం వల్ల కేసరికి అంజనాదేవికి పుత్రుడుగా పుట్టాడని చెప్పుకున్నాం. ఈ వాయువు ఎంతైనా నా ప్రభావం వల్ల నా కొడుకు వరస అవుతాడు కదా అని చెప్పి సూర్యుడిని అభ్యర్థించి సూర్యుడికి చెప్తాడు, నా బిడ్డ అయినటువంటి హనుమంతుడికి నీవు విద్యాబుద్ధులు నేర్పించు అని చెప్పి సమస్త వేదాలు నేర్పిస్తాడు సూర్యుడు. ప్రతిదీ క్షుణ్ణంగా నేర్పిస్తాడు, వేద విద్య, హనుమంతుడు సంగీతజ్ఞుడు, మంచి సంగీత విద్వాంసుడు హనుమంతుడు, గుర్తుపెట్టుకోండి. మంచి సంగీత విద్వాంసుడు హనుమంతుడు. సంగీత విద్య, వేద విద్య మొత్తం నేర్పిస్తాడు, న్యాయము, శాస్త్రము అన్నీ నేర్పిస్తాడు. ఆ బలం అయిపోయింది హనుమంతుడికి. ఏంటంటే వేదము ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒంట్లో శక్తి, బలము, తేజస్సు బాగా పెరిగిపోయేసరికి ఏమవుతోంది, పెరిగిపోయి ఇలా అయిపోతుంటే ఏం చేశాడంటే ఈ శక్తి తట్టుకోలేక ఏం చేశాడు, ఒక్కసారి ఇంద్రుడు ఉన్నాడు కదా, దేవేంద్రుడు ఉన్నాడు కదా, దేవేంద్రుడు ఏం చేశాడంటే ఒక్కసారి తన వజ్రాయుధం పెట్టి కొట్టేసరికి ఈ హనువులు అంటారు, సంస్కృతంలో దవడలని హనువులు అంటారు. ఆ హనువులు ఏమయ్యాయంటే దవడలు పగిలిపోయి, దవడ పగలగొట్టడం అంటారు, నిజంగా పాపం పగలగొట్టాడు, నిజంగా కొట్టాడు. హనువులు పగలగొట్టేసరికి ఈ హనుమ యొక్క దవడలు ఇలా లోపలికి వెళ్ళిపోయాయి. సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటున్నప్పుడు ఏమైందంటే ఆ వేడికి ఈ భాగం అంతా కూడా మొత్తం కమిలిపోయి ఎర్రగా తయారైపోయింది. హనువులు పగిలిపోయి ఇదంతా కూడా లోపలికి, ఇటువైపు పళ్ళన్నీ కూడా పగిలిపోయి ఇలా లోపలికి నొక్కుకుపోయాయి. అందుకనే మెత్తటి పదార్థాలు తింటాడు హనుమంతుడు. అందుకనే హనుమంతుడు ఎంతసేపు మెత్తటి పదార్థాలు తింటారు. అదే విశేషం హనుమంతుడికి. ఏంటంటే గారెల దండ వేసామండి, వడమాల వేసామండి అని చెప్పుకుంటారు. ఎందుకు వేస్తారు, గారెలు నానపెట్టుకుని తింటే అది లోపలికి వెళ్తుంది. ఇంకొక ధర్మ సూక్ష్మం ఏంటి దీంట్లో, గారె అనేది వడ అంటే మినపప్పుతో చేసేటటువంటి గారె అనేది దానికంటూ ఒక రుచి ఏమీ ఉండదు. నీవు ఎందులో నంచుకుని తింటే అదిగా మారుతుంది. అది తత్వం. అల్లపచ్చట్లో నంచుకు తింటే ఆ రుచి వస్తుంది, ఆవ పెరుగులో నానబెట్టుకు తింటే ఆ రుచి వస్తుంది, తేనె పానకంలో నంచుకు తింటే తియ్యగా తగులుతుంది గారె అనేది. అలాగే హనుమ కూడా ఏంటంటే ఎవరు ఎలా వాడుకుంటే అలా అలా ఉపయోగపడ్డాడు హనుమ. మనం కూడా గారెల దండ వేసేస్తే పుణ్యం వచ్చేది మనకేమి. గారెల దండని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఎలా ఉపయోగపడాలో, ఎంతవరకు ఉపయోగపడాలో అలా ఉపయోగపడాలి. అంతేకాని గారెల దండ వేసేసామండి, చక్కగా 250 రూపాయలు వాళ్ళు రాత్రికి కట్టేసి శనివారం రాత్రికి ఇచ్చేస్తాడండి, మేము ఇంట్లో కొబ్బరి చట్నీ ఒకటి చేసుకుంటే సరిపోతుండండి అనుకోకూడదు. గారెల దండ యొక్క పరమార్థము ఏంటి అంటే గారెకి దానికంటూ ఒక రుచి ఉండదు, దాన్ని ఇంకొక దానితో కలిపితేనే రుచి వస్తుంది. ఏ తీపి పదార్థంతోనో, ఘాటైనటువంటి పదార్థంతోనో, కారంగా ఉండేటటువంటి పదార్థంతోనో కలిపితేనే రుచి వస్తుంది. అందుకనే గారెల దండ వేశామంటారు హనుమకి. ఆ హనువులు పగిలిపోయేలా కొట్టేసరికి ఏంటంటే లోపలికి, అందుకనే హనుమంతుడు అయ్యాడు. హనువులు లేనివాడు కాబట్టి హనుమంతుడు అయ్యాడు. అది అలా ఉండగా హనుమంతుడు అయ్యాడు. ఇప్పుడు అలా ఉండగా ఈ హనుమ ఎలా జరుగుతోంది అంటే శక్తిని అంతటిని బాగా ఇదిగా ఉపయోగించేస్తున్నాడు. ఈ ఋష్యాశ్రమాలు, తపోవనాలు అన్నీ పెరిగి పారేస్తున్నాడు. అన్నీ ఆ శక్తి ఎక్కువైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒంట్లో ఉన్న శక్తితో ఏం చేయాలో అర్థం కావట్లేదు. విధ్వంసం చేసేస్తున్నాడు. తప్పు చెయ్యట్లేదు కానీ తనకి తెలియకుండా చేసేస్తున్నాడు.
అప్పుడు ఈ ఋషులందరూ కూడా అనుకుని ఏమన్నారంటే వీడికి ఎంతో మంచివాడు, భవిష్యత్తులో ఎంతో గొప్ప కార్యాలు చేయాల్సినటువంటి వాడు, ఇప్పుడు ఈ శక్తి ఇతనికి ఉంటే మనకి అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం ఇతనికి ఈ శక్తి పూర్తిగా మర్చిపోతాడు. ఇతను ఏంటంటే ఇతనిలో ఉన్నటువంటి శక్తి నిస్తేజం అయిపోతుంది. ప్రస్తుతానికి ఇతను ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఎంతో పెద్ద కార్యక్రమాన్ని తన భుజాల మీద నడిపించాల్సినటువంటి తరుణం, ఆ సమయం వస్తుంది. దానివల్ల ఏంటంటే ఎవరైనా ఇతనికి తన శక్తి గుర్తు చేస్తే ఇప్పుడున్న శక్తి అంతా కూడా అప్పుడు వెంటనే వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇతడు ఏంటంటే మామూలుగా ఒక వానరంగా ఉంటాడు. అప్పుడు పట్టుకోవడం కష్టం. వందే అనిలాత్మజం, వాయువు కంటే వేగంగా వెళ్ళిపోతాడు అని చెప్పి ఋషులందరూ కూడా ఒక చిన్న సవరణ చేశారు. శపించలేదు. చాలామంది అంటారు హనుమకి శాపం అండి, ప్రతిసారి మనం వెళ్ళి తలుపులు ఇలా బద్దలు కొట్టాలండి, తలుపుల మీద ఇలా కొడితే ఓ హనుమ మేము వచ్చాము, నీ శక్తి నువ్వు తెలుసుకో అని చెప్పి మనం గుర్తు చేస్తూ ఉండాలండి. గుర్తు చేయాల్సిన వాడు జాంబవంతుడు గుర్తు చేసేసాడు, అయిపోయింది. గుర్తు చేయాల్సిన జాంబవంతుడు సుందరకాండ ప్రారంభంలో గుర్తు చేసేస్తాడు. ఇంకా మనం ఎవరము గుర్తు చేయక్కర్లేదు హనుమకి, నువ్వు ఎంతటి వాడివి అని చెప్పి మానవ మాత్రం మనం గుర్తు చేస్తే ఆయన శక్తి ఆయనకి తెలుస్తుందా? అంత తక్కువగా మనం ఆలోచించుకుంటామా హనుమని? లేదు. ఆయనకు గుర్తు చేయాల్సిన వాళ్ళు గుర్తు చేసేశారు, అయిపోయింది. ఆ కార్యం కూడా గట్టెక్కేసింది, అంతా శుభమే జరుగుతోంది. కానీ ఇప్పుడు తనకి మాత్రం తన శక్తి గుర్తు లేదు. నెమ్మదిగా ఎప్పుడో గుర్తొస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో సుగ్రీవుడును, హనుమ, జాంబవంతుడు, నీలుడు, సుషేణుడు. నీలుడెవరు అనేది ముందు తెలుస్తుంది, కానీ ముందు చెప్తున్నాను మీకు. హీఈస్ అన్ ఆర్కిటెక్ట్. వానర యోధుల్లో అతను ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ అతను. రామసేతువు, రాముడు వారధి కట్టుకుని శ్రీలంకకి వెళ్ళాడు కదా, లంకారాజ్యానికి వెళ్ళాడు కదా వారధి కట్టుకుని. ఆ బ్రిడ్జ్, ఆ వారధిని డిజైన్ చేసినది ఎవరు? ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తేనే నిలబడుతుంది అని చెప్పినది ఎవరు? నీలుడెవరు? వానర వీరులందరిలోకి హీఈస్ అన్ ఆర్కిటెక్ట్, హీఈస్ అన్ ఇంజనీర్. బీటెక్ చదివే పిల్లలందరికీ కూడా ఆరాధ్య దైవం అయ్యి ఉండాలి. మరి ఈ పాటికి గట్టిగా దండం పెట్టుకుని ఉండాలి మీరంతా నీలుడికి. అతను వానరుడే, హనుమతో సమానమైనటువంటి వాడే. అలాగే సుషేణుడు ఎవరు? సుషేణుడు అనేటటువంటి వాడు ఎవరు? అతను వానర వీరుల్లో వైద్యుడు. వానర వీరుల్లో సుషేణుడు అనేటటువంటి వాడు వైద్యుడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ముందు నుంచి అన్నీ చెప్పారు. ఈ వైద్యుడు అనేటటువంటి విద్య ఎప్పుడు బయటపడుతుంది? సంజీవిని పర్వతాన్ని తేవాల్సి వస్తుంది హనుమ వెళ్ళి. అతని శక్తికి అతనే తేగలడు, ఇంకెవరు తేలేరు. సంజీవిని పర్వతాన్ని తేవాల్సి వస్తుంది హనుమ వెళ్ళి. అప్పుడు సంజీవిని పర్వతం నేల మోపేటంత స్థానం ఉండదు ఎక్కడ లంకారాజ్యంలో. నాయన ఈ సంజీవిని పర్వతం చూస్తే ఇంతుంది, ఈ లంకా ద్వీపం చూస్తే అగ్గిపెట్ట అంతుంది. ఎక్కడ పెట్టమంటావు? ఎక్కడ కింద ప్లేస్ లేదు, కింద స్థానం లేదు. నువ్వే పైకొచ్చి నీకు కావాల్సిన మూలికలన్నీ తీసుకో అని చెప్పాడు. సుషేణుడు చెప్తాడు ఇది కేవలం మూర్ఛ. ఈ మూర్ఛని పోగొట్టాలంటే సంజీవిని పర్వతం, హిమాలయాల్లో ఉన్నటువంటి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని ఆకులను నూరి ఆ పసరు వాసన చూపిస్తే ఖచ్చితంగా లక్ష్మణుడు అనేటటువంటి వాడు తేజోవంతుడు అవుతాడు, బ్రతుకుతాడు అని చెప్తే సుషేణుడు చెప్తేనే వెళ్తాడు హనుమ. అతను వైద్యుడు. సుషేణుడు అనేటటువంటి వాడు వానరుల్లో వైద్యుడు. కాబట్టి వాళ్ళల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మనం తెలుసుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు ఈ దుందుబి, ఇందాక మాట్లాడుకున్నాం కదా దుందుబి, ఈ దుందుబి అనేటటువంటి వాడు రాక్షసుడు. ఎటువంటి రాక్షసుడు? ఎవరినైనా సరే కారణం లేకుండా పిలిచి శుభ్రంగా గొడవెట్టుకునే రకం అన్నమాట. వాడికి కారణం అక్కర్లేదు, వాడికి ఆ రోజు గొడవ పెట్టుకోవడం ఒకటే కావాలి. ఇవాల్టి కోటాలో ఎవరితో గొడవ పడాలి, ఇవాల్టి కోటాలో నేను ఎవరితో గొడవ పడాలి, అదొకటే వాడికి కావాలి. వీడు ఓ రోజు వెళ్ళి ఏం చేశాడంటే సముద్రుణ్ణి కేకేశాడు. సముద్రుడు అంటే సముద్రాలన్నీ